ఏంటి మీ డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి కూడా పడిపోయిందండి. అప్పుడు నువ్వెక్కడున్నావు? నేను వంటగదిలో వంట చేస్తున్నానండి. ఎప్పుడు వంటగదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా. ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట? నిన్న మన పాపని తోక వేశారండి, ఈరోజు అమ్మేస్తారేమో అని పంపలేదు. హలో, ఆవిడ పాడుతున్నది అగ్గిరవ్వ గురించి, అంటే అల్లు అర్జున్ గురించి, అగ్గి పొల్ల గురించి కాదు. రండి. ఏమండి, మన పక్కింటి ఆవిడ 2 చీరలు కొనుక్కుందండి, మన ఎదురింటి ఆవిడ 3 డ్రెస్సులు కొనుక్కుందండి. మా ఆవిడ ఎప్పుడు నన్ను ఇది కావాలి అది కావాలని డైరెక్ట్ గా అడగదు. పక్కింటోళ్ళు ఇది కొనుక్కున్నారు, ఎదురింటోళ్ళు అది కొనుక్కున్నారని చెప్పుద్ది. అలా అయితే నువ్వు కూడా ఏదో ఒకటి కొనుక్కొని డబ్బులు గాని కార్డు గాని ఇస్తానని తన ఆశ. కానీ నేను తనేటి ఎవరు కదా. ఈ డిజైన్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? ఓ ఇదా, మొన్న మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్కి వెళ్ళారు, అక్కడ నచ్చిందని తీసుకొచ్చారు. మీ ఆయనే మంచోడే. మీ ఆయన కూడా అన్ని కొనిపెడతాడు కదే. మొన్న అలాగే కొందామని షాప్ కి వెళ్ళాడు, అక్కడ సేల్స్ గర్ల్ నచ్చిందని ఇంటికి తీసుకొచ్చాడు. ఏమైంది అంత డల్ గా ఉన్నావు? షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్ కి వెళ్ళానండి. షాపింగ్ చేయలేదా? చాలా షాపింగ్ చేశానండి. మరెందుకు అంత డల్ గా ఉన్నావు? సెల్ఫీలు అయితే దిగాను గాని కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి. హలో, షూస్ బాగున్నాయా? చాలా బాగున్నాయండి. అడిడాస్ గారికి చెప్పండి, ఆయన సెలక్షన్ చాలా బాగుందని. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం అందరం ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదండి. ఎప్పటికైనా చనిపోవాల్సిందే, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది లాస్ట్ లో చనిపోయిన అతన్ని శ్మశానానికి ఎవరు తీసుకెళ్తారా అని. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా, కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. సార్ చీమల మందు సార్ బాగా పనిచేస్తుంది, ఒక ప్యాకెట్ తీసుకోండి సార్. నాకే 4 నులిసేస్తుంది, 4 రోజుల మందు తాక్క ఇంకా సీమలకు కూడా మందు కొనాలా?